మొయిద్దీన్ అని ఒక అతను ఉన్నాడు. అతను హౌస్ టెనెంట్. అతను వాళ్ళ ఓనర్ అర్జెంటుగా రెంట్ పెంచమని అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చేసి వాళ్ళు ఒక కేసు కోర్టులో వేశారు. ఓనర్స్ ఖాళీ చేయకపోతే దాని మీద కోర్టు ఈయన కూడా కాంటెస్ట్ చేశారు. అయితే కోర్టు దాని మీద ఎవిక్షన్ వారెంట్ ఒకటి ఇష్యూ చేసింది. ఎవిక్షన్ వారెంట్ ఇష్యూ చేసి బెయిలిఫ్ ముదావత్ కృష్ణానాయక్ అని అతనికి ఎగ్జిక్యూట్ చేయమని చెప్పేసి వారెంట్ ఇష్యూ చేశారు. ఆ రోజున 23వ తారీఖున ముదావత్ కృష్ణానాయకన్ను మరియు మిగతా వాళ్ళందరూ కాంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఓనర్స్ వాళ్ళందరూ కలిసి వెళ్ళినప్పుడు ఏమి ఇది అందరూ బలవంతం చేశారని చెప్పేసి వాళ్ళు పోలీసులను కూడా దరఖాస్తు ఇచ్చినట్టు తెలిసింది. తర్వాత ఆయన దగ్గర ₹1,00,000 డిమాండ్ చేసి నీ వారెంట్ని కొంచెం రోజులు పోస్ట్పోన్ చేస్తాను, నువ్వు హైకోర్టు పోయి స్టే తెచ్చుకోవచ్చు, నీకు సాయం చేస్తాను ఈ ఎవిక్షన్లో వారెంట్లలో అని చెప్పేసి ఆయనకి డిమాండ్ చేశాడు ₹1,00,000. తర్వాత బతిలో పడితే అక్కడ ₹70,000కి ఒప్పందం కుదిరింది. ఫస్ట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న ₹18,000 అప్పటికప్పుడే ఇచ్చేసాడు. మిగతా పైసలు రేపు పొద్దున్న తీసుకొచ్చి అని చెప్పాడు. తర్వాత 24వ తారీఖున 23, 24 సేమ్ మళ్ళీ సాయంత్రం పూట మళ్ళా మా దగ్గరకు వచ్చి సార్ మరి ఇట్లా 70,000 అడుగుతున్నాడు, ఆయన ఆల్రెడీ వారెంట్ అని చెప్పేసి మమ్మల్ని కన్సల్ట్ చేసి మళ్ళీ పోయిరారా బాబు అని అడిగితే మళ్ళా రిక్వెస్ట్ చేసుకుంటే అక్కడ నుంచి అది కాకుండా ₹35,000 ఇవ్వండి అని లాస్ట్ సెటిల్మెంట్ అయింది. అయితే మండే రమ్మని చెప్పాడు. మండే విజయవాడ అతను ఇటు బయటికి వెళ్తున్నానంటే ఈరోజు ఇక్కడ కోర్టు కాడికి రమ్మంటే అతను వచ్చి 35,000 ఇస్తుంటే మేము పట్టుకున్నాం. ₹35,000 ఆయన దగ్గర నుంచి బ్యాగ్ నుంచి పొజిషన్ నుంచి సీజ్ తీసుకొని అతని మీద కేసు ఆల్రెడీ నమోదైంది. దాని మీద విల్ టేక్ ఇన్ కస్టడీ అండ్ మేకింగ్. अल्हम्दुलिल्लाह हमें एक सिटी सिविल कोर्ट में और एंटी करप्शन ब्यूरो की जानिब से एक बहुत अहम कामयाबी मिली जो पिछले 7 साल पहले 2012 में कोर्ट बेलीफ कृष्णा नायक बोलकर है जो फेक डिग्री और अपने हाथ से कोर्ट का आर्डर को मेंशन कर लेकर जो है सो लाके हमारे को जो परेशान कर रहा है। आज अल्हम्दुलिल्लाह जो है सो कोर्ट में एंटी करप्शन ब्यूरो वालों ने उसके रंगे हाथों पकड़ा है जो उन्हें एक फेक ऑर्डर लेकर आकर और लोगों से लंचम ले रहा है। बज़ाब्ता रुश्वत केस में जो है सो उसको पकड़ा गया है और हमारे संगात भी नाइंसाफ़ी हुई है। पिछले 7 साल से हमारे संगात जो है सो कोर्ट का ऑर्डर नहीं है हमारे पास हमारी ज़मीन लेने के लिए। हमारी ज़मीन के लिए अपने हाथ से कोर्ट से मेंशन कर लेके जो है सो हमारे को परेशान करे और गवर्नमेंट ऑफ तेलंगाना हमारे संगात कोई इंसाफ नहीं कर रहा और कोर्ट भी हमारे संगात कोई इंसाफ नहीं कर रहा। पिछले 7 साल में अब तक हमारे